సమాజంలో చోటు చేసుకునే కొన్ని దారుణాలు చూస్తే మనుషుల్లో ఇంతటి రాక్షసత్వం దాగుందా? తమ లాభం పొందడం కోసం ఎదుటి వ్యక్తి ప్రాణం తీయడానికి కూడా వెనకాడరా అన్న అనుమానం రాకమానదు. మనుషుల్లో మానవత్వాన్ని డబ్బు చంపేస్తుంది. ఇక జీవితకాలంలో కష్టం వస్తే భరోసాగా ఉండాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులపై కన్నేస్తున్న కొందరు కంత్రిగాళ్లు అన్ని బంధాలను మర్చిపోయి మానవ మృగాల్లా వ్యవహరిస్తున్నారు. ఒక వ్యక్తి ఏమో చేసిన అప్పులు తీర్చడానికి మానసిక స్థితి బాలేదు అన్న పేరుతో కోట్ల రూపాయల బీమాను చేసి తర్వాత చంపేయాలని పక్కా ప్లాన్ చేశాడు. కానీ అది కాస్త చివరి నిమిషంలో బెడిసి కొట్టింది. ఇక ఈ సంఘటన మర్చిపోకముందే మరో వ్యక్తి మహారాష్ట్రలో కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వేసిన స్కెచ్ చూస్తే మనుషులకు ఇంత కన్నింగ్ నేచర్ ఎలా వస్తుందని ఆశ్చర్యం కలుగుతుంది. క్రైమ్ వెబ్ సిరీస్ ను బాగా ఫాలో అయిన అతడు కోటి రూపాయల బీమా డబ్బుల కోసం ఏకంగా ఓ మర్డర్ను ఐస్ క్రీమ్ తిన్నంత ఈజీగా చేసి ఎస్కేప్ అయ్యాడు. కుటుంబ సభ్యులతో పాటు అందరూ అతడు చనిపోయాడని నమ్మారు. కానీ పోలీసులకు వెంటాడిన అనుమానం అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. ఇంతకీ పోలీసులకు దొరికిన క్లూ ఏంటి? లెట్స్ వాచ్. కోటి రూపాయల బీమా కోసం అతడు చేసిన స్కెచ్ను చూస్తే పోలీసులకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. బీమా డబ్బుల కోసం తాను ప్రమాదంలో చనిపోయినట్లుగా కన్నవారినే నమ్మించి కడుశోకంలో పెట్టాడు. బీమా డబ్బుల కోసం లిఫ్ట్ అడిగిన పాపానికి ఓ మనిషిని చంపేశాడు. అయితే అంతా అనుకున్నట్లే జరిగింది. అతడి కుటుంబీకులు అతడు చనిపోయాడని కన్నీరు మున్నీరయ్యారు. బీమా కంపెనీ అధికారులు కూడా దాదాపుగా అతడు చనిపోయాడని అనుకున్నారు. కానీ ఎక్కడో పోలీసులకు మాత్రం అనుమానం తడుతూనే ఉంది. ఇక ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కూపీలాగగా బండారం మొత్తం బయటపడింది. ప్రియురాలికి పంపిన కొన్ని మెసేజ్లు అతడి ప్లాన్ ను తలకిందులు చేశాయి. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇక ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే లాతూర్ జిల్లా ఔసా తాలూకాలో ఆదివారం తెల్లవారుజామున పూర్తిగా కాలిపోయిన కారులో ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. విచారణలో ఆ కారు గణేష్ చవాన్ అనే బ్యాంక్ రికవరీ ఏజెంట్ కు చెందిందని తెలిసింది. అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కారులో చనిపోయింది అతనేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే దర్యాప్తు కొనసాగిస్తుండగా పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. దీంతో చవాన్ వ్యక్తిగత జీవితంపై ఆరా తీయగా అతడికి ఓ ప్రియురాలు ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. పోలీసులు వెంటనే ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. చనిపోయాడనుకున్న గణేష్ చవాన్ తన ప్రియురాలికి మరో ఫోన్ నెంబర్ నుంచి మెసేజ్లు పంపుతున్నాడు. ఇక ఇదే పెద్ద క్లూగా మారింది పోలీసులకు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కొత్త నెంబర్ను ట్రాక్ చేసి సింధుదుర్గ్ జిల్లాలోని విజయదుర్గ్లో చవాన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో చవాన్ తన నేరాన్ని అంగీకరించాడు. తనకున్న ఇంటి లోన్ తీర్చేందుకు కోటి రూపాయల జీవిత బీమా డబ్బులు పొందాలని ఈ ప్లాన్ వేసినట్లు చెప్పాడు. శనివారం గోవింద్ యాదవ్ అనే వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చి మద్యం మత్తులో ఉన్న అతన్ని కారు డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టి సజీవ దహనం చేసినట్లు చవాన్ ఒప్పుకున్నాడు. ఇక కారులో ఉన్న డెడ్ బాడీ తనదేనని నమ్మించడానికి తన బ్రాస్లెట్ ను అతనికి తొడిగినట్లు చెప్పాడు చవాన్. దీంతో మర్డర్ కేసు బుక్ చేసిన పోలీసులు చవాన్ ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ నేరంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని లాతూర్ ఎస్పీ అమోల్ తాంబే తెలిపారు. ఇక ఇలా ఉంటే వారం రోజుల క్రితం తెలంగాణలో ఓ వ్యక్తి తన అప్పులు తీర్చడానికి మానసిక రోగి అయిన సొంత అన్న పేరుతో 4 కోట్ల బీమా చేయించి చంపేయాలని పక్కా ప్లాన్ వేశాడు. కానీ అది కాస్త చివరి క్షణంలో బట్టబయలైంది. తనను హత్య కుట్ర కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ ఘటన కూడా సంచలనాన్ని రేకెత్తించింది. అయితే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అయిన వారిని రక్త సంబంధికుల ప్రాణాలను తీయడానికి కూడా కొందరు వెనకాడడం లేదు.